హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ఈ ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చినాను. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించబడిన వాగ్దానం ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయము 6వ వచనము. నీవు అనేక జనములకు అప్పిచ్చేదవు గాని అప్పు చేయవు, అనేక జనములు ఏలుదువు గాని వారు నిన్ను ఏలరు. హల్లెలూయా. ఈ వాగ్దానం ద్వారా మనం దీవించబడును గాక. ఈ వాగ్దానం ద్వారా మనం ఆస్వాదించబడును గాక. ఆమేన్. ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. అట్టి రీతిగానే మన విశ్వాసం ఎలా ఉండాలంటే, నువ్వు ప్రార్థించిన ప్రతిదీ నీవు పొందుకున్న విశ్వాసం నీలో ఉండాలి. ఎందుకంటే సమస్తాన్ని పొందుకోగలిగిన శక్తి నీలోనే ఉంది. ఎలాగంటే అది క్రీస్తు ద్వారా నీవు పొందుకుని ఉన్నావు. ఎందుకంటే సమస్తాన్ని జయించిన వాడు నజరేయుడైన యేసుక్రీస్తు. కాబట్టి ఆయన విశ్వసించడం ద్వారా ఆయన నీలోనే ఉన్నాడు. ప్రతిదాన్ని పొందుకునే శక్తి నీవు కలిగి ఉన్నావు. ఎప్పుడైతే దాన్ని గ్రహించి నువ్వు ప్రార్థన చేస్తావో, ఆయన ద్వారా ప్రతి వాగ్దానికి వారసుగా నేను మారి ఉన్నానని ప్రార్థన చేస్తావో, ప్రతి విషయంలో నువ్వు ఫలభరితంగా మారిపోతావు. ఎందుకంటే దేవుడు నిన్ను సమృద్ధిగా ఉండడానికి నియమించున్నాడు, కానీ నువ్వు ఇబ్బంది పడడానికి కానీ ఇరుకులో ఉండడానికి కానీ దేవుడు నిన్ను నియమించి లేడు. ఒకవేళ ఎవరైతే ఆ పరిస్థితిలో ఉన్నారో క్రీస్తు ద్వారా అధికమైన సమృద్ధిలోనికి వచ్చునుగాక. మీలో ఉన్న క్రీస్తు వైపు చూసి మీ విశ్వాస సామర్థ్యాన్ని పెంచుకుని ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం పట్ల ప్రార్థిస్తారో ప్రార్థన యొక్క ప్రతిఫలాన్ని మీరు పొందుకుంటారు. ఆమేన్. ఈరోజు ఈ యొక్క వాగ్దాన ఫలాన్ని ప్రతి ఒక్కరూ అనుభవించును గాక. ఈ వాగ్దాన ఫలం ద్వారా ప్రతి ఒక్కరు వారి జీవితంలో అనేకమైన నూతన కార్యాలు, నూతన అద్భుతాలు చూచును గాక. ఆమేన్. ప్రార్థించుకుందామా. స్తోత్రం మహోన్నతమైన దేవా, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఇచ్చిన వాగ్దానం బట్టి నీకే కోట్ల స్తోత్రాలు చెల్లించుకున్నాం దేవా. ప్రతి ప్రయాణాలతో మీరే తోడని నడిపించండి తండ్రి. ప్రతి అనారోగ్యం ఏసు పొందినగా తండ్రి స్వస్థపరచబడునుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. ఎవరు ఏ విషయంలో బలహీనంగా ఉన్నారు తండ్రి, ఆ విషయం ముందు బలం పొందుకొనుగా కానీ ప్రవచిస్తున్నాం తండ్రి. ఇదిగో దేవా, ఏ విషయం గురించి అయితే ఏకీభవించినారు తండ్రి, ఏకీభవించిన విషయంలో అద్భుతం జరుగునుగా కానీ ప్రవచిస్తున్నాం తండ్రి. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.